హాయ్ మై డియర్ లవ్లీ బర్డ్స్ అండ్ బ్లాజమ్స్, వెల్కమ్ టు అవర్ క్లాస్. ఈరోజు మనం 10th క్లాస్ పద్యభాగ్ 3rd లెసన్ మనుష్యతలో నుంచి క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ ప్రొనౌన్సియేషన్ నేర్చుకుందాం. ఆల్రెడీ ఈ లెసన్ ఎక్స్ప్లెనేషన్ నేను బిఫోర్ వీడియోలో ఉంది, ఒకసారి చెక్ చేయండి ఛానల్లో. అండ్ లెట్స్ స్టార్ట్ విత్ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్. ఫస్ట్ క్వశ్చన్, కవి నే కైసి మృత్యు కో సుమృత్యు కహా హే. మృత్యు మీన్స్ డెత్, సో మృత్యు, సో ఆ డెత్ ఏదైతే ఉంటుందో అది ఫర్ గుడ్ రీజన్ ఉండాలి, గుడ్ కాజ్ ఆర్ గుడ్ డెత్. కవి నే ऐसे मृत्यु को सुमृत्यु कहा है जिसमें మనుష్య अपने से पहले दूसरों की చింతా करते हैं. జనరల్గా ప్రతి ఒక్కరు కూడా బర్త్ ఉన్న ప్రతి జీవికి కూడా డెత్ అనేది ఉంటుంది. సో ఆ డెత్లో కూడా గుడ్ డెత్ అండ్ బ్యాడ్ డెత్స్ ఉంటాయి. ఎలాగా అంటారా, మనం చనిపోయినప్పుడు ఒక నలుగురు వచ్చి మనం చనిపోయినందుకు బాధపడ్డారనుకోండి, అది గుడ్ డెత్. అలా కాకుండా పోయాడు పేడ విడగైపోయింది అని ఎవరైనా అనుకున్నారనుకోండి, అది బ్యాడ్ డెత్ అనమాట. సో ఒక మనిషి ఎప్పుడు గుడ్ డెత్ పొందుతాడు అంటే తను బ్రతికున్నప్పుడు చేసే పనుల మీద డిపెండ్ అయి ఉంటుందన్నమాట. ఎవరైతే ఎప్పుడు మంచి పనులు చేస్తూ అందరికీ హెల్ప్ చేస్తారో అలాంటి వాళ్ళది మంచి చావు, గుడ్ డెత్ అని మనం చెప్పొచ్చు. ఔర్ పరోపకార్కి రాహ్కో చూంతా హే. అండ్ ఎప్పుడైనా సరే తను డెసిషన్ మేకింగ్ చేసేటప్పుడు ఒకరికి మంచి జరుగుతుందా లేదా అనేది అతని ఫస్ట్ ప్రయారిటీగా పెట్టుకుంటాడు. జిసే ఉసే మర్నే కే బాద్ బి యాద్ కియా జాతా హే. సో ఎలాంటి క్వాలిటీస్ ఉన్న వ్యక్తిని మనం చనిపోయినా సరే తలుచుకుంటూ ఉంటాము. ఒకళ్ళు లేకపోయినా సరే మనం తలుచుకుంటున్నాం చూసారా, దాన్నే సుమృత్యు అంటారు. సెకండ్ క్వశ్చన్, ఉదార్ వ్యక్తి కి పెహచాన్ कैसे हो सकती है. ఉదార్ వ్యక్తి మీన్స్ ఒక మంచి పర్సన్, సింపతి ఉన్న ఒక గుడ్ పర్సన్ని మనం ఎలా ఐడెంటిఫై చేయొచ్చు. ఉదార్ వ్యక్తి పరోపకారి హోతీ హే. సో ఒక హ్యుమానిటీ ఉన్న పర్సన్ ఉదార్ వ్యక్తి, ఆయన ఎప్పుడు కూడా పక్కన వాళ్ళకి హెల్ప్ చేస్తూ ఉంటారు. వహ అపనే సే పెహలే దూసరోం కి చింతా కర్తా హే. ఏదైనా ఒక సమస్య వచ్చినప్పుడు అతను తన గురించి కాకుండా పక్కన వాళ్ళ గురించి ఆలోచిస్తూ ఉంటాడు, ఒకరికి హెల్ప్ చేయడానికి ముందుకుంటాడు. ఔర్ లోక కళ్యాణ్ కే లియే అపనా జీవన్ త్యాగ్ దేతే హే. మంచి జరుగుతుంది అంటే తన లైఫ్ని కూడా సాక్రిఫైస్ చేయడానికి ముందుకు వస్తాడనమాట. మన గ్రేట్ ఫ్రీడమ్ ఫైటర్స్ అందరూ కూడా ఇలాంటి వాళ్ళే. సో అందుకే మనం ఇప్పటికీ కూడా వాళ్ళని మనం తలుచుకుంటూ ఉంటున్నాం. థర్డ్ క్వశ్చన్, కవినే దదీచి కర్ణ आदि का महान व्यक्तियों के उदाहरण देकर मनुष्य के लिए क्या उदाहरण दिया है. సో కవి మైథిలి శరణ్ గుప్త్ దదీచి కర్ణ్ ఇలాంటి గొప్ప వాళ్ళ గురించి ఎగ్జాంపుల్గా తీసుకొని మనకి ఏం చెప్పాలనుకున్నారు. कवि ने ददीची कर्ण आदि महान व्यक्तियों के उदाहरण देकर मनुष्य के लिए यह संदेश दिया है कि परोपकार करने वाले ही असली मनुष्य कहलाने योग्य होता है. కవి దదీచి కర్ణ్ లాంటి గొప్ప వ్యక్తుల్ని ఎగ్జాంపుల్గా తీసుకొని మనుష్యత అనే ఈ పోయిటరీ ద్వారా మనకి ఒక మంచి మెసేజ్ ఇస్తున్నారు. అదేంటంటే పరోపకార్, పక్కన వాళ్ళకి హెల్ప్ చేయడం ద్వారానే మనిషి నిజమైన మనిషిగా ఒక గొప్ప యోగ్యతని పొందుతాడు. మనం నలుగురు ఉంటాం, ఒక ఫ్యామిలీలోనే తీసుకుందాం, బయట ఎక్కడో కాదు. మమ్మీ డాడీ, ఇద్దరు పిల్లలు, నానమ్మ తాతయ్య మనం ఉంటాం. సో మనం డాడీ పొద్దున్నుంచి ఆఫీస్ పని, మమ్మీ ఏమో ఇంట్లో పని, పెద్దవాళ్ళు ఇప్పటిదాకా చేసి అలసిపోయి ఉంటారు. మనం చిన్నపిల్లలం, స్కూల్కి వెళ్ళొస్తాము, స్కూల్లో చదువుకుంటాం, ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేస్తాం, ఇవన్నీ చేస్తాం. ఆ తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత ఎవరికో కాదు, మీ మమ్మీకి డాడీకి నానమ్మ వాళ్ళకి కొద్దిగా హెల్ప్ చేయండి. వాటర్ బాటిల్ పట్టి పెట్టడం, మమ్మీ ఏదైనా కూరగాయలు అవి తెమ్మంటే వెళ్ళి గబుక్కున తీసుకురావడం, డాడీకి న్యూస్ పేపర్ ఇవ్వడం, బయట ఉన్న బట్టలను తీసి లోపల వేయడం, ఇలాంటివన్నీ సొసైటీలోకి వెళ్ళిన తర్వాత కూడా ఎప్పుడైతే స్టార్ట్ చేస్తామో చేయడానికి ముందుకు వెళ్తాం. అలా కాకుండా ఇంట్లో ఫ్యామిలీలో అన్ని పనులు మమ్మీ డాడీ వీళ్ళే చేసుకుంటూ ఉంటే పద్ధతి కాదు. మీ బ్యాగ్స్ మీరు కరెక్ట్గా ఓ పొజిషన్లో పెట్టండి. రోజు
మీ షూస్ ఇప్పంగానే ర్యాక్లో పెట్టండి. స్నానానికి వెళ్ళే ముందు విప్పిన బట్టలు తీసి వాషింగ్ టబ్లో వేయడం, ఇలాంటి చిన్న చిన్న పనుల దగ్గర నుంచి స్టార్ట్ చేశారనుకోండి, ఆటోమేటిక్గా రేపు పెద్ద అయిన తర్వాత వన్స్ సొసైటీలో మీరు అడుగుపెట్టిన తర్వాత పక్కన వాళ్ళ పెయిన్ అనేది మీకు నిజంగానే అర్థమవుతుంది. మానవతా की रक्षा के लिए ददीची ने अपने शरीर की सारी अस्थियां दान कर दी थी. సో ఒక మానవత్వంతో ఈ లోకాన్ని కాపాడడానికి వృత్తాసురుడి నుంచి దదీచి తన బోన్స్ అన్నిటిని కూడా దానంగా ఇచ్చేశారు. कर्ण ने अपनी जान की परवाह किए बिना अपना कवच दे दिया था. సో కర్ణుడు తన ప్రాణం పోయిద్ది ఈ కవచం లేకపోతే అని తెలిసినా సరే తన యొక్క కవచాన్ని దానంగా ఇచ్చేశాడు. జిస్ కారణ్ ఉన్హే ఆజ్ తక్ యాద్ కియా జాతా హే. ఇలాంటి పరోపకారం చేయడం వల్ల వాళ్ళని మనం ఇప్పటికీ కూడా గుర్తుపెట్టుకుంటున్నాం. कवि इन उदाहरणों के द्वारा यह समझाना चाहता है कि परोपकार ही सच्ची मनुष्यता है. ఇలాంటి ఎగ్జాంపుల్స్ ద్వారా కవి మనకి పరోపకారం, హెల్పింగ్ అదర్స్ అనేది ఎంత ఇంపార్టెంట్ చెప్పాలని ట్రై చేస్తున్నారు. कवि ने किन पंक्तियों में यह व्यक्त किया है कि हमें गर्व रहित जीवन व्यतीत करना चाहिए. సో ఈ పోయట్రీలో కవి ఏ లైన్స్ లో మనం నిమ్నలిఖిत पंक्तियों में गर्व रहित जीवन व्यतीत करने की बात कही है. సో ఈ బిలో లైన్స్ 2 లైన్స్ ఏవైతే ఉన్నాయో ఆ 2 లైన్స్లో మనం గర్వంతో బ్రతకకూడదు అని కవి చెప్పారనమాట. रहो ना भूल के कभी मदांत तुच्छ वित्त में, सनात जान आपको करो ना गर्व चित्त में. अर्थात संपत्ति के घमंड में कभी नहीं रहना चाहिए. నాకు డబ్బు ఉంది అనే గర్వంతో ఎప్పుడు ఎవ్వరూ కూడా బ్రతకకూడదు. और ना ही इस बात पर गर्व करना चाहिए कि आपके पास आपके अपनों का साथ है. నేను ఏ తప్పు చేసినా నన్ను కాపాడడానికి నా వాళ్ళు ఉన్నారు, నాకు పలుకుబడి ఉంది అని కూడా మనం ఎప్పుడూ గర్వపడకూడదు. క్యూంకి ఇస్ దునియా మే కోయి బీ అనాథ్ నహీ హే. ఎందుకంటే ఈ ప్రపంచంలో ఎవ్వరూ అనాథ కాదు, ప్రతి ఒక్కరికి కూడా ఒక రక్ష ఉంటుంది. సబ్ ఉస్ పరంపిత పరమేశ్వర్కి సంపత్తి హే. ప్రతి ఒక్కరూ కూడా నీకు డబ్బున్నా లేకపోయినా, అందంగా ఉన్నా లేకపోయినా, కులం ఏదైనా మతం ఏదైనా సరే అందరికీ తండ్రి ఆ పరమేశ్వరుడు అని కవి చెప్తున్నారు. 5th क्वेश्चन, मनुष्य मातृ बंधु है से आप क्या समझते हैं स्पष्ट कीजिए. मनुष्य मातृ बंधु है कवि మనుష్య మాతృ బంధు హే అని అనడంలో మీకు ఏమర్థమైందో చెప్పమంటున్నారు. ఒక మనిషికి ఇంకొక మనిషి బంధువు అంటే సైమల్టేనియస్గా ఈ ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా వన్ అండ్ అనదర్ ఏదో ఒక రిలేషన్ ఉంటుంది అని కవి చెప్తున్నారు. ఎందుకంటే మనం అందరం కూడా ఆ ఈశ్వరుడి యొక్క పిల్లలం. అతః హమ్ సబ్ బాయి బంధు హే. మనమందరం కూడా బ్రదర్స్ అండ్ సిస్టర్స్ లాగా కలిసిమెలిసి ఉండాలి. బాయి బంధు హోనే కే నాతే హమే భాईचारे के साथ रहना चाहिए और एक दूसरों का बुरे समय में साथ देना चाहिए. ఎప్పుడైతే మనమందరం ఒక్కటే అని మనం అనుకుంటామో అప్పుడు ఆటోమేటిక్గా మనం ఒకరికి ఒకరు హెల్ప్ చేసుకోగలుగుతాము. తను పరాయి వాడు అనే ఆలోచన మనకి రాకుండా ఉంటుంది అని కవి చెప్పారు. నెక్స్ట్ 6th क्वेश्चन, कवि ने सबको एक होकर चलने की प्रेरणा क्यों दी है. ప్రతి ఒక్కరిని కూడా కలిసిమెలిసి ఉండి యూనిటీగా ఉండమని ఎందుకు ప్రోత్సహిస్తున్నారు. कवि ने सबको एक होकर चलने की प्रेरणा इसलिए दी है ताकि आपसी समझ ना बिगाड़े और ना ही भेदभाव बढ़े. ఒకళ్ళకొకళ్ళు మిస్అండర్స్టాండింగ్స్ అనేవి రాకుండా ఉండడానికి అండ్ డిఫరెన్సెస్ అనేవి లేకుండా ఒకళ్ళనొకళ్ళం అర్థం చేసుకోవడానికి మనమందరినీ కూడా యూనిటీగా ఉండమంటున్నారు. సబ్ ఏక్ సాత్ ఏక్ హోకర్ చలేంగే తో సారీ బాధాయే మిట్ జాయేగి. ఎప్పుడైతే అందరం ఒక్క మాట మీద ఉంటామో అప్పుడు ఎవ్వరికి ఎలాంటి కష్టం అనేది ఉండదు. ఔర్ సబ్కా కళ్యాణ్ ఔర్ సమృద్ధి హోగి. అప్పుడే ప్రతి ఒక్కరికి కూడా మంచి జరుగుతుంది అండ్ అందరం కూడా డెవలప్ అవుతామని కవి చెప్తున్నారు. 7th क्वेश्चन, व्यक्ति को किस तरह का जीवन व्यतीत करना चाहिए. इस कविता के आधार पर लिखिए.
సో ఒక పర్సన్ ఎలాంటి లైఫ్ని లీడ్ చేయాలి అని కవి చెప్తున్నారు ఈ పోయంలో. మనుష్యకే పరోపకార్ కా జీవన్ హీ జీనా చాహియే. ఎప్పుడు కూడా ఒకళ్ళకొకళ్ళు ఏదైనా కష్టం వచ్చినప్పుడు మనతోనే ఒక వారికి బాధ ఎలా పోవాలి అనే ఆలోచన మనలో ఉండాలి. చింతా కర్నీ చాహియే. అపనే బారే మే తో జాన్వర్ భీ సోచ్తే హే. తన గురించి అయితే ఒక జంతువు కూడా ఆలోచించుకుంటుంది. कवि के अनुसार मनुष्य वही कहलाता है जो अपने से पहले दूसरों की चिंता करते हैं. సో అకార్డింగ్ టు ద పోయెట్, ఎవరైతే తన గురించి స్వార్థంగా కాకుండా తన చుట్టూ ఉన్న వాళ్ళ గురించి ఆలోచిస్తాడో అతనే నిజమైన మనిషి. 8th क्वेश्चन, मनुष्यता कविता के द्वारा कवि ने क्या संदेश देना चाहते हैं. సో व्हाट्स पोएट वांट टू सपोज टू से विद द हेल्प ऑफ द पोएट्री. मनुष्यता. मनुष्यता कविता के माध्यम से कवि यह संदेश देना चाहते हैं कि परोपकार ही सच्ची मनुष्यता है. సో హెల్పింగ్ అదర్స్ అనేదే మెయిన్ క్వాలిటీగా ఉండాలి అని విత్ ద హెల్ప్ ఆఫ్ దిస్ పోయం కవి మనకి చెప్తున్నారు. परोपकार ही एक ऐसे साधना है जिसके माध्यम से हम युगों तक लोगों के दिल में अपनी जगह बना सकते हैं. విత్ దిస్ మీడియం హ్యుమానిటీ, సింపతి అనే ఈ మీడియంస్ ద్వారానే మనం ఎన్ని యుగాలైనా సరే ఒక మనిషికి గుర్తుండిపోతాము. और परोपकार के द्वारा ही समाज का कल्याण व समृद्धि संभव है. సో విత్ ద మీడియమ్స్ ఆఫ్ హ్యుమానిటీ అండ్ సాక్రిఫైస్, ఇవి ఉంటేనే మనం ఈ సొసైటీలో మంచి జరగాలి అని కోరుకోగలుగుతాం అండ్ సొసైటీ డెవలప్ కూడా అవుతుంది. अतः हमें परोपकारी बनाना चाहिए ताकि हम सही मायने में मनुष्य कहलाते हैं. ఎప్పుడైతే మనకి హ్యుమానిటీ, సింపతి, కేరింగ్ ఫర్ అదర్స్ అనే క్వాలిటీస్ ఉంటాయో అప్పుడే మనం నిజమైన మనిషి అని చెప్పుకోగలుగుతామన్నమాట. అండ్ నెక్స్ట్ వన్, నిమ్నలిఖిత్ కా భావ్ స్పష్ట కీజియే. సో మనుష్యత పోయిటరీలో నుంచి మీకు కొన్ని పోయమ్స్ ఇచ్చారు అండ్ వాటికి భావార్థ రాయాలి మీరు. फर्स्ट वन, सहानुभूति चाहिए महाविभूति है यही, वशीकृत सदैव है बनी हुई स्वयं मही. विरुद्धवाद बुद्ध का दया प्रवाह में बहा, विनीत लोक वर्ग क्या ना सामने झुका रहा. సో ఈ పోయంకి భావార్థ రాయడానికన్నా ముందు మీరు ప్రసంగ్ అని పెట్టి ఈ పోయం ఏ లెసన్లో నుంచి తీసుకున్నారు, దీని యొక్క పోయెట్ ఎవరో రాయాలి. సో ప్రస్తుత కవిత हमारे पाठ्यांश मनुष्यता नामक कविता से लिया गया है. इसके कवि मैथिली शरण गुप्त है. इन पंक्तियों में कवि ने महात्मा बुद्ध का उदाहरण देते हुए दया करुणा को सबसे बड़ा धन बताया है. సో ఈ పోయం ద్వారా కవి గౌతమ బుద్ధుడిని ఎగ్జాంపుల్గా తీసుకొని దయ, కరుణ ఇవన్నీ ఎంత గొప్పవో మనకి చెప్పారు. వ్యాఖ్య. कवि कहते हैं कि मनुष्यों के मन में दया व करुणा का भाव होना चाहिए. సో కవి ఏమని చెప్తున్నారు, ప్రతి ఒక్కరి మనసులో దయ, కరుణ అనే భావాలు ఉండాలి అని చెప్తున్నారు. यही सबसे बड़ा धन है, అదే గొప్ప ట్రెజర్ అని చెప్తున్నారు. స్వయం ఈశ్వర్ भी ऐसे लोगों के साथ रहते हैं. సో దేవుడు కూడా ఇలాంటి వాళ్ళకి హెల్ప్ఫుల్గా, తోడుగా, నీడగా ఎప్పుడూ ఉంటారు అని కవి చెప్తున్నారు. इसका सबसे बड़ा उदाहरण महात्मा बुद्ध है, जिसने लोगों का दुख नहीं देखा गया तो वे लोक कल्याण के लिए दुनिया के नियमों के विरुद्ध चले गए. సో దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్గా మనకి గౌతమ బుద్ధ యొక్క లైఫ్ని ఎగ్జాంపుల్గా చూపిస్తున్నారు. ఆయన ఒక కింగ్ కాబోతున్నా సరే ప్రజల యొక్క కష్టాన్ని భరించలేక లోక కళ్యాణం మీన్స్ ఫర్ ద సేక్ ఆఫ్ ద అదర్స్ మొత్తాన్ని కూడా త్యాగం చేసేసి వెళ్ళిపోయారు. इसके लिए वह पूरा संसार उनके सामने नहीं झुकाता, अर्थात उनके दया भाव व परोपकार के कारण आज भी उनको యాద్ కియా జాతా హే. సో ఆయన ఈ ప్రపంచానికి చేసిన స్పీచెసే కానివ్వండి, టీచింగ్సే కానివ్వండి, వీటన్నిటి వల్ల ఆయన యొక్క గొప్పతనానికి, ఆయన యొక్క పరోపకారానికి మనం ఇప్పటికీ కూడా ఆయన్ని గుర్తుపెట్టుకుంటూ ఉంటాము.
जो परोपकार करता है वही मनुष्य है, मनुष्यता कहलाता है। जो మనుష్యం के लिए జీతా है और మర్తా है। సో ఎవరైతే ఒక మనిషి కోసం పుడతాడో, ఒక మనిషి కోసం చనిపోతాడో, తన లైఫ్ అంతటినీ కూడా సాటి మనిషి కోసం త్యాగం చేస్తాడో అతనే నిజమైన మనిషి అని కవి చెప్తున్నారు। सो सेकेंड पोयम। रहो ना भूल के कभी मधांध तुच्छ वित्त में, सनाथ जान आपको करो ना गर्व चित्त में। अनाथ कौन है यहाँ त्रिलोकनाथ साथ है, दयालु दीन बंधु के बड़े विशाल हाथ है। సో పైన పోయంకి రాసినట్టే దీనికి కూడా ప్రసంగ రాయాలి। ఓకే, నెక్స్ట్ వ్యాఖ్య। कवि कहते हैं कि भूल कर भी कभी సంపత్తి या యశ్ పర్ గమండ్ నహీ కర్నా చాహియే। మనం ఎప్పుడు కూడా పొరపాటున కూడా మనకున్న డబ్బుకి పదవికి వాటిల్ని చూసి గర్వపడకూడదు। इस बात पर कभी गर्व नहीं करना चाहिए कि हमारे साथ हमारे अपनों का साथ है, क्योंकि कवि कहते हैं कि यह कौन सा व्यक्ति अनाथ है, उस ईश्वर का साथ सबके साथ है। సో ఎందుకు కవి ఇలా చెప్తున్నారు అంటే, మనకున్న అధికారం పలుకుబడి, నన్ను మా నాన్నగారు కాపాడతారు, లేకపోతే నా కులం కాపాడుతుంది, ఇలాంటి గర్వాలతో ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ ఒకటే గుర్తుపెట్టుకోవాలి, ఈ ప్రపంచంలో ఎవరు ఒంటరివాడు కాదు। ఎందుకంటే ప్రతి ఒక్కరికి కూడా ఆ లోకరక్షకుడి యొక్క చెయ్యి అనేది అండగా ఉంటుంది। वह बहुत दयावान है, उनका हाथ सबके ऊपर रहते हैं। నీ మీద నా మీద మాత్రమే కాదు, ప్రతి ఒక్కరి మీద కూడా ఆ దేవుడి యొక్క కరుణ ఉంటుంది। कवि कहते हैं कि वह व्यक्ति भाग्यहीन है जो इस प्रकार का ఆత్మావలంబన్ रहता है। ఎవరైతే దీన్ని బాగా గుర్తుపెట్టుకుంటారో, ఆ దేవుడు అండగా ఉంటాడు అనే విషయాన్ని గుర్తుపెట్టుకుంటాడో వాడే నిజమైన మనిషి, వాడికి అన్నీ కూడా మంచి జరుగుతాయని కవి చెప్తున్నారు। నెక్స్ట్ వన్। चलो अभिष्ट मार्ग में सहर्ष खेलते हुए, विपत्ति विघ्न जो पड़े उन्हें ढकेलते हुए। घटे न हेल मेल हा बढ़े न भिन्नता कभी, अथर्क एक पत्त के सतर्क पत्त हो सभी। సో దీనికి కూడా ప్రసంగ్ యాజ్ ఇట్ ఈస్ పైన ఎలా రాస్తున్నామో అలాగే రాయాలి। అండ్ నెక్స్ట్ भावार्थ। कवि कहते हैं कि मनुष्यों को अपनी इच्छा से चुने हुए मार्ग में खुशी खुशी चलना चाहिए। रास्ते में कोई भी संकट या बाधाएं आए उन्हें हटाते చల్నా చాహియే। సో కవి ఏం చెప్తున్నారు, ప్రతి ఒక్కరికి కూడా వాళ్ళకంటూ ఒక ఎయిమ్ ఉంటుంది, డిజైర్ ఉంటుంది, వాళ్ళకంటూ ఒక ప్లాన్ ఉంటుంది, ఆ ప్లాన్ ప్రకారం వాళ్ళు ముందుకు వెళ్తూ ఉండాలి, వాళ్ళ గోల్స్ అనేవి వాళ్ళు రీచ్ అవ్వాలి। అలాంటి టైంలో ఎన్నో కష్టాలు వస్తూ ఉంటాయి, ఆబ్స్టికల్స్ ఎదురవుతూ ఉంటాయి, వాటన్నిటిని కూడా మనం దాటుకొని వెళ్ళాలి। संकट या बाधाएं आए उन्हें हटाते चले जाना चाहिए। मनुष्य को यह ध्यान रखना चाहिए कि आपसी समझ ना बिगाड़े और भेदभाव ना बढ़े। बिना किसी तर्क वितर्क के सभी को एक साथ लेकर आगे बढ़ना चाहिए, तभी यही संभव होगा कि मनुष्य दूसरे की उन्नति और कल्याण के साथ अपनी समृद्धि भी कमाया करते। ఎప్పుడైతే మనకి డిఫరెన్సెస్ లేకుండా ఒకరికొకరం హెల్ప్ చేసుకుంటూ వెళ్తామో అప్పుడు ఆటోమేటిక్గా ప్రతి ఒక్కరూ కూడా సక్సెస్ అవుతారు, ప్రతి ఒక్కరూ కూడా డెవలప్ అవుతారు అని కవి కోరుకుంటున్నారు। సో భావార్థ్ తర్వాత మీకు పేజ్ నెంబర్ 18లో యోగ్యత విస్తార్ మీన్స్ క్రియేటివిటీకి సంబంధించి మీకు కొన్ని ఐడియాస్ ఇచ్చారు, వాటిని మీరు ఇంప్లిమెంట్ చేయాలి। ఫస్ట్ వన్ చూడండి। अपने अध्यापक की सहायता से रंतिदेव, दधीची, कर्ण आदि पौराणिक पात्रों के विषय में जानकारी प्राप्त कीजिए। सो विद द हेल्प ऑफ योर टीचर रंतिदेव, दधीची, కర్ణ ఈ హిస్టారికల్ క్యారెక్టర్స్ గురించి ఇన్ఫర్మేషన్ని గ్యాదర్ చేయమన్నారు। ఓకే, సో ఫస్ట్ వన్ రంతిదేవ్, నెక్స్ట్ వన్ దధీచి మహర్షి,
నెక్స్ట్ వన్ దానవీర్ కర్ణ్. సో ఈ క్యారెక్టర్స్ గురించి ఇక్కడ ఏదైతే నేను ఇన్ఫర్మేషన్ ఇచ్చానో దాన్ని చదువుకొని మీరు మీ నోట్స్లో రాసుకోండి. అండ్ నెక్స్ట్ వన్ परोपकारी विषय पर आधारित 2 कविताएं और 2 दोहों का संकलन कीजिए और कक्षा में सुनाइए. सो परोपकार पर कविता. औरों को हंसते देखो मनु, हंसो और सुख पाओ, अपने सुख को विस्तृत कर लो, सबको सुख बनाओ. औरों को हंसते देखो मनु. औरों మీన్స్ అదర్స్ అందరూ కూడా ఎప్పుడు నవ్వుతూ ఉండేలాగా చూసుకో. హసో ఔర్ సుఖ్ పావో, ఎప్పుడైతే మన చుట్టూతో ఉన్న వాళ్ళందరూ హ్యాపీగా ఉంటారో ఆటోమేటిక్గా మనం కూడా చాలా హ్యాపీగా ఉంటాం. అపనే సుఖ్ కో విస్తృత్ కర్లో, అలాగా ఆ హ్యాపీనెస్ని మనం ఇంకా ఇంప్రూవ్ చేయాలి అనుకుంటే సబుకో సుఖీ బనావో, అందరూ హ్యాపీగా ఉండేలాగా చూసుకోవాలి. అప్పుడు మనం మన చుట్టూ ఉన్న వాళ్ళందరూ హ్యాపీగా ఉంటారు. సో నెక్స్ట్ దోహే, రహీంకే దోహే చెప్పుకుందాం ఇక్కడ. यो रहीम सुख होता है उपकारी के संग, बांटना वारे को लगे जो मेहंदी को रंग, तलवार फल नहीं खाता है नदी ना समझे नीर, परमार्थ के कारणै साधुओं धरा शरीर. గొప్పవాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు పరోపకారం చేయడానికే వాళ్ళ జీవితాన్ని త్యాగం చేస్తారనమాట. ఏ విధంగా అయితే ఒక చెట్టు దానికి పండిన పువ్వులు కానీ పళ్ళు కానీ కాయలు కానీ అవి తినవు, నది కూడా దానిలో ఉండే నీరు అది తాగదు. అదేవిధంగా గొప్పవాళ్ళు కూడా వాళ్ళకున్న జ్ఞానాన్ని తెగింపుని ప్రతి ఒక్క దాన్ని కూడా పక్కన వారి కోసం ఉపయోగిస్తారు. ఇది ఈ పోయం యొక్క మీనింగ్. నెక్స్ట్ పరియోజన కార్య. అయోధ్య సింహ ఉపాధ్యాయ హరివోద్ కర్మవీర్ పోయం నుంచి మిమ్మల్ని ఒక మంచి కవిత చెప్పమన్నారు. దేఖకర్ బాధా వివిధ బహు విఘ్న घबराते नहीं, रह भरोसो बाग के दुख भोग पछताते नहीं, काम कितना ही कठिन हो किंतु उबदाते नहीं, बींड में चंचल बने जो वीर दिखलाते नहीं, हो गए एक आन में उनके बुरे दिन भी भले, सब जगह सब काल में वे ही मिले फूले फले. కర్మవీర్ అనేది అయోధ్య సింహ ఉపాధ్యాయ హరివోద్ రాసిన వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ పోయమ్స్ అనమాట. ఇందులో కర్మవీర్ మీన్స్ వారియర్, అనుకున్న పనిని సాధించే వ్యక్తి. అది ఎవరైనా కావచ్చు. ఎన్ని ఆబ్స్టికల్స్ వచ్చినా, ఎంతమంది మనకి మెరక్కి లాగేస్తున్నా సరే మనం అనుకున్న పనిని మనం చాలా కాన్ఫిడెంట్గా సాధించాలి అని కవి ఈ పోయం ద్వారా మనకి చెప్పారు.